అన్నీ చూస్తున్నామమ్మ. బుజ్జి తల్లుడా, చిన్న తల్లి బుజ్జి మహాలక్ష్మి. తల్లి శ్రీ మహాలక్ష్మ, మౌ నానా, ఓంది నానా, ఓంది అమ్మా, ఓంది అయ్యా. ఓహో అంటే బస్సు పెడుతుంది. పరిగెత్తి అలిసిపోయి ఓడై 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 నానా. ఓడే ఓడే తిరుగుపో అటు ఇటు తిరిగి నానా. అరే అడు అడే కర్రలే దాని మీదకి ఎక్కెట్టుండవు నాన్న నువ్వు. పో ఆడుకో పో అమ్మా. ఫస్ట్లో భయపడేవాడిని అట్ట వస్తుంటే ఆడబొడుసుద్దోనని. దగ్గరికి వచ్చినా పక్కకి వెళ్ళిద్ది. అలా అని కర్ర లేకుండా ఉండకూడదు, తెలియదు కదా, పశమ్మ కదా. కర్ర చూపిస్తే మీదకి రాదు, పక్కకి వెళ్ళిపోయింది. ఊపు మీద ఆపుకోలేవు కూడా, స్పీడ్గా వస్తాయి కదా. ఒడే 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 బుజ్జిలోడ ఆడుకోపో నాతోనే ఉంటావా అయ్యా. ఆడుకోపో అమ్మా. ఒడే నేటిపోతే అటు ఎందుకు, నువ్వు పోయి ఆడుకోక నీ ఆటలు నువ్వు, బుజ్జి ఆటలు నువ్వు ఆడుకోపో అమ్మా. ఒరే ఇవాళ ఏందో నా చుట్టూనే ఉంటానంటుందిరా, అది చూడు. ఆడుకోపో మొహమా. అరే బుజ్జి కన్నా మొన్న 2 రోజుల నాడు వాకింగ్కి వచ్చినప్పుడు అదే ఉదయాన్నే కొద్దిగా నీళ్ళు తాపి బయట తీసుకొస్తాం కదా, అమ్మ నీళ్ళు తాపుతూ ఉంది. నేను వెనక గొంతులో ఫ్లోరింగ్ లాగితే దానికి కొద్ది నీళ్ళు పెట్టి తీసుకెళ్ళాలని, కర్ర బయటికి తీస్తే బయటికి తీసిపోతాడు అనేది బుజ్జి నాన్నకి ఇదనమాట హింటు. అయితే నేను కర్ర తీసుకొని బయటకు వచ్చాను, కానీ బుజ్జమ్మని ఇప్పకుండా కర్ర మళ్ళీ ఆడబెట్టి గొంతులోకి వెళ్ళా నీళ్ళు వేసేద్దాం 2 బొంగలని. వెనక బాత్రూమ్ కూడా ప్లాస్టింగ్ చేసిన దానికి నీళ్ళు వేయడానికి వెళ్తే
నన్ను గోడ దాటనిచ్చి అంబా అంబా అని వస్తుంది, రావేంది తీసుకెళ్తానని నన్ను వదిలిపెట్టిపోయావు అని. నాకెనపడలా వెనక్కి. అమ్మ పిలిచింది, నీళ్ళు తర్వాత జల్దులేరా బుజ్జమ్మ అల్లాడిపోతుందని. మళ్ళీ వెనక్కి వచ్చి గబగబా ఉప్పు తీసుకొని బయటకు వస్తే అప్పుడు సంతోషంగా మళ్ళీ మెలకొండింది. అసలు మనుషుల్లాగానే అనమాట, మాటలు రావని కానీ నాన్నకి ఎంత ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చిద్దని సేమ్ తనకేం కావాలో చెప్పుద్ది మనకి. నువ్వు బయటికి తీసిపోతానని కర్ర తెచ్చుకోవడం మళ్ళీ వదిలిపెట్టావు, నన్ను తీసిపోవా ఇవాళ అని అనమాట. అబ్బా అబ్బా అని భలే బాధ వేసింది నాకు, ఆశ పెట్టినట్టు అనమాట. మా మహాలక్ష్మ తల్లి రోయ్ బుజ్జినాన్నలోడా కన్నలోడా మో కొద్దిగా అక్కడ గరికి మేయటంలో బిజీగా ఉంది ఇప్పుడు. ఒరేయ్ నానా మా శ్రీ మహాలక్ష్మి తల్లి ఒడోయ్ రామ్మా. ఒడేయ్ ఒడేయ్ మట్టి నాకుతుందిరా బుజ్జి కన్నా. డా డా మౌ ఒరేయ్ తల్లి మౌ రా 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 రామ్మ రామ్మ రేయ్. అదేందో నాకుతుంది, ఏదో దొరికింది ఆమెకి మట్టేమో. రై బుజ్జిలోడా ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? వరే 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 ఎముకలను లాగుతారా నువ్వేం? లే 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 ఏంది పిచ్చి అలవాటు, ఎక్కడ కుక్కలు చేసే పని. కుక్కలు నాకి నువ్వు నాకితే మళ్ళీ మనకు రోగాలు రావు. హడు హడు మా అట్లాంటివి చేసా కొడతా బుజ్జి కన్నలోడా. పాడు బా హడు హడు బా అన్ని ఎముకలు నాకను ఏ పెడితయ్యా హట్ మళ్ళీ పా 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 నువ్వు లాభం నీకు పా పోదాం మళ్ళీ. లే నానా అటుబో అట్టుబో 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 అట్టుబో. మనం కోపంగా మాట్లాడేది, బాగా ప్రేమగా మాట్లాడేది అన్నీ తెలుసు ఆమెకి. కోపంగా అరిచా కదా, అది అవతలకి వెళ్ళిపోయింది, ఇంకా అరుస్తున్నాడని. బుజ్జి పిల్లల్లాగానేరా బతిమలు ఆడాలి. వాకింగ్ తీసుకుపోవటం కుదరని రోజు వెళ్ళిన తర్వాత వాకింగ్ తీసుకుపోతాను. నన్ను చూడంలోనే నేను ఉదయం కనపడ్డానంటే వాకింగ్కి వెళ్తున్నామని ఉద్దేశంలో ఉంటుంది, ఆమె కూడా ఆశలో ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత మేలకొండ పశువులు అవి తీస్తుంటాను అనుకో, తీసుకెళ్ళాను కుదరని రోజు. వచ్చి తలతో రుద్దుతూ ఉండి పోదాంపా తీసుకెళ్ళు అని. కర్ర పట్టుకుంటే మాత్రం తీసుకెళ్తున్నాను అనేది గుర్తు, కర్ర పట్టుకోకపోతే అడుగుతుంటుంది అనమాట, తీసుకెళ్ళు పోదాంపా అని. నేను విననట్టు మెలకుండా ఉంటా, పట్టించుకున్నట్టు. ఇంకా 2-3 సార్లు అనేదాన్ని ఇంక ఇవాళ లేదట్టుందని అర్థం చేసుకొని కామ్గా ఉంటుంది, ఇంకా మళ్ళీ నెట్టదు. అట్లా భలే సెన్సిటివ్ అనమాట, బాగా స్మూత్ అమ్మ. ఒడే 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 నా మీద రా బాగా నాన్న తల్లి. నానా తల్లి మో ఊరి కన్నలోడా, ఊరి బుజ్జి నాన్నలోడా ఓనమ్మా. లే 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 ఏడు ఎమ్ముకుంది, పోదాంపా అటు పోదాంపా అటు పోదాంపా అటు పోదాంపా. ఇవాళ బోరు కొట్టింది రేడా, అందుకని నా దగ్గరికే వస్తుంది. సరే మరి పొలం వెళ్ళాలి మళ్ళీ ఇవాళ పొలాన్ని
ఉదయం పూట వస్తూ ఉన్నారు మనుషులు పనికి. వెళ్తున్నామమ్మా నేను. ఓకే. తల్లి శ్రీమహాలక్ష్మ మౌ నానా ఓంది నానా, ఓంది అమ్మా, ఓంది అయ్యా. ఓహో అంటే బస్సు పెడుతుంది. పరిగెత్తి అలిసిపోయి ఓడై 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 నానా. ఓడే ఓడే తిరుగుపో అటు ఇటు తిరిగి నానా. అరే అడు అడే కర్రలే దాని మీదకి ఎక్కెట్టుండవు నాన్న నువ్వు. పో ఆడుకో పో అమ్మా. ఫస్ట్లో భయపడేవాడిని అట్ట వస్తుంటే ఆడబొడుసుద్దోనని. దగ్గరికి వచ్చినా పక్కకి వెళ్ళిద్ది. అలా అని కర్ర లేకుండా ఉండకూడదు, తెలియదు కదా, పశమ్మ కదా. కర్ర చూపిస్తే మీదకి రాదు, పక్కకి వెళ్ళిపోయింది. ఊపు మీద ఆపుకోలేవు కూడా, స్పీడ్గా వస్తాయి కదా. ఒడే 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 బుజ్జిలోడ ఆడుకోపో నాతోనే ఉంటావా అయ్యా. ఆడుకోపో అమ్మా. ఒడే ఏం ఎడిపోతే అటు ఎందుకు, నువ్వు పోయి ఆడుకోక నీ ఆటలు నువ్వు, బుజ్జి ఆటలు నువ్వు ఆడుకోపో అమ్మా. ఒరే ఇవాళ ఏందో నా చుట్టూనే ఉంటానంటుందిరా, అది చూడు. ఆడుకోపో మొహమా. అరే బుజ్జి కన్నా మొన్న 2 రోజుల నాడు వాకింగ్కి వచ్చినప్పుడు అదే ఉదయాన్నే కొద్దిగా నీళ్ళు తాపి బయట తీసుకొస్తాం కదా, అమ్మ నీళ్ళు తాపుతూ ఉంది. నేను వెనక గొంతులో ఫ్లోరింగ్ లాగితే దానికి కొద్ది నీళ్ళు పెట్టి తీసుకెళ్ళాలని, కర్ర బయటికి తీస్తే బయటికి తీసిపోతాడు అనేది బుజ్జి నాన్నకి ఇదనమాట హింటు. అయితే నేను కర్ర తీసుకొని బయటకు వచ్చాను కానీ బుజ్జమ్మ ఇప్పకుండా కర్ర మళ్ళీ ఆడబెట్టి గొంతులోకి వెళ్ళా నీళ్ళు వేసేద్దాం 2 బొంగలని. వెనక బాత్రూమ్ కూడా ప్లాస్టింగ్ చేసిన దాన్ని నీళ్ళు వేయడానికి వెళ్తే నన్ను గోడ దాటనిచ్చి అంబా అని వస్తుంది, రావేంది తీసుకెళ్తానని నన్ను వదిలిపెట్టిపోయావు అని. నాకెనపడలా వెనక్కి, అమ్మ పిలిచింది నీళ్ళు తర్వాత జల్దులేరా బుజ్జమ్మ అల్లాడిపోతుందని. మళ్ళీ వెనక్కి వచ్చి గబగబా ఉప్పు తీసుకొని బయటకు వస్తే అప్పుడు సంతోషంగా మళ్ళీ మెలకొండింది.
అసలు మనుషుల్లాగానే అనమాట. మాటలు రావు అని కానీ నాన్నకి ఎంత ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చిద్దని సేమ్ తనకేం కావాలో చెప్పుద్ది మనకి. నువ్వు బయటికి తీసిపోతానని కర్ర తెచ్చుకోడు, మళ్ళీ వదిలిపెట్టావు నన్ను తీసిపోవా ఇవాళ అని అనమాట. అబ్బా అబ్బా అని భలే బాధేసింది నాకు, ఆశ పెట్టినట్టు అనమాట. మా మహాలక్ష్మా తల్లి రోయ్ బుజ్జినాన్నలోడా కన్నలోడా మౌ కొద్దిగా అక్కడ గరికి మేయటంలో బిజీగా ఉంది ఇప్పుడు. ఒరేయ్ నానా మా శ్రీ మహాలక్ష్మి తల్లి ఒడోయ్ రామ్మా. ఒడేయ్ ఒడేయ్ మట్టి నాకుతుందిరా బుజ్జి కన్నా. డా డా మౌ ఒరేయ్ తల్లి మౌ రా 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 రామ్మ రామ్మ రేయ్. అదేందో నాకుతుంది, ఏదో దొరికింది ఆమెకి మట్టేమో. రై బుజ్జిలోడా ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? వరెవరెవరి ఎముకలను లాగుతారా నువ్వేం? లే 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 ఏదో పిచ్చి అలవాటు. ఇక్కడ కుక్కలు చేసే పని, కుక్కలు నాకి నువ్వు నాకితే మళ్ళీ మనకు రోగాలు రావు. హడు హడు మా అట్లాంటివి చేసా కొడతా బుజ్జి కన్నలోడా. పాడు బా హడు హడు బా. అన్ని ఎముకలు నాకను ఏ పెడితేయ్యా హట్ మళ్ళీ పా పా నువ్వు లాభం నీకు పా పోదాం మళ్ళీ. లే నానా అటుబో అట్టుబో 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 అట్టుబో. మనం కోపంగా మాట్లాడేది, బాగా ప్రేమగా మాట్లాడేది అన్నీ తెలుసు ఆమెకి. కోపంగా అరిచా కదా, అది అవతలకి వెళ్ళిపోయింది, ఇంకా అరుస్తున్నాడని. బుజ్జి పిల్లల్లాగానేరా బతిమలు ఆడాలి. వాకింగ్ తీసుకుపోవటం కుదరని రోజు వెళ్ళిన తర్వాత వాకింగ్ తీసుకుపోతాను. నన్ను చూడంలోనే నేను ఉదయం కనపడ్డానంటే వాకింగ్కి వెళ్తున్నామని ఉద్దేశంలో ఉంటుంది, ఆమె కూడా ఆశలో ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత మేలకొండ పశువులు అవి తీస్తుంటాను అనుకో, తీసుకెళ్ళాను కుదరని రోజు. వచ్చి తలతో రుద్దుతూ ఉండి పోదాంపా తీసుకెళ్ళు అని. కర్ర పట్టుకుంటే మాత్రం తీసుకెళ్తున్నాను అనేది గుర్తు, కర్ర పట్టుకోకపోతే అడుగుతుంటుంది అనమాట, తీసుకెళ్ళు పోదాంపా అని. నేను విననట్టు మేలకొండ ఉంటా పట్టించుకున్నట్టు. ఇంకా 2-3 సార్లు అనేదాన్ని ఇంక ఇవాళ లేదట్టుందని అర్థం చేసుకొని కామ్గా ఉంటుంది, ఇంకా మళ్ళీ నెట్టదు. అట్లా భలే సెన్సిటివ్ అనమాట, బాగా స్మూత్ అమ్మ. ఒడే 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 నా మీద రాబాగా నాన్న తల్లి. నానా తల్లి మౌ ఊరి కన్నలోడా, ఊరి బుజ్జి నాన్నలోడా ఓనమ్మా. లే 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 ఏడు ఎమ్ముకుంది, పోదాంపా అటు పోదాంపా అటు పోదాంపా అటు పోదాంపా. ఇవాళ బోరు కొట్టింది రేడా, అందుకని నా దగ్గరికే వస్తుంది. సరే మరి పొలం వెళ్ళాలి మళ్ళీ. ఇవాళ పొలాన్ని ఉదయం పూట వస్తూ ఉన్నారు మనుషులు, పనికి వెళ్తున్నామమ్మా నేను. ఓకే.